చేవెళ్ల మండల కేంద్రంలోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే కాళీ యాదయ్య. కాంగ్రెస్ శ్రేణులు అనంతరం చేవెళ్ల రైతు వేదికలు సంబరాలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ దేశంలోనే నంబర్ 1 గా తెలంగాణ నిలిచింది. రోజు ₹1,00,000 రుణమాఫీని చేవెళ్ల రైతు వేదికలో నిర్వహించారు. రైతులందరికీ ఎవరికి ఇబ్బంది కాకుండా బ్యాంకులలో కలెక్టర్ కార్యాలయంలో సహకార బ్యాంకుల్లో మాకు చేయడం జరిగింది. ఆగస్టు 15 వరకు పూర్తిగా రుణమాఫీ జరుగుతోందని అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను విశ్వసించి మీకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పథకం ద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది. వ్యవసాయం లాభసాటిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రుణమాఫీ పండుగను మీ ఇంటిల్లిపాది అందరితో కలిసి జరుపుకోవాలని కాంక్షిస్తూ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా దీన్ని ఆలస్యం చేసినప్పటికీ, అవగాహన చేసినప్పటికీ ఇది కాదు జరగదు అని చెప్పి ఆ నిర్ధారణకు వచ్చి పెద్ద పెద్ద చర్చలు పెట్టుకున్నారు. ఇదైతే కరెక్ట్ సార్. సార్ సార్ రెడ్డి గారికి, శ్రీ వేణుగోపాల్ గారికి, జిల్లా నుంచి పార్టిసిపేట్ చేస్తున్న ఇతర ముఖ్యులకి, గౌరవ శాసనసభ్యులకి, ఎమ్మెల్యేకి, గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ ఉదయపూర్వక స్వాగతం. సార్, ఈరోజు తెలంగాణ రైతులకి ఒక పండుగ దినం. చాలా రోజుల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న పంట రుణమాఫీ కార్యక్రమం మనం అనుకున్న సమయం కన్నా ముందు ఈరోజు ప్రారంభించి సుమారు 11 లక్షల కుటుంబాలకి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం దేశం మొత్తానికి కలిపి 70,000 కోట్లు రుణమాఫీ జరిగింది. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అఖిల భారత రైతు వేదిక నుండి రైతులు పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్, ఈ రోజు మనం ఇంకో ముఖ్యమైన కార్యక్రమం కూడా లాంచ్ చేస్తున్నాం. సార్, మనం జనవరి నెలలో రైతు నేస్తం అనే కార్యక్రమంలో రైతు వేదికలకి వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ అనుసంధానం చేసే కార్యక్రమం లాంచ్ చేశారు. సార్, ఈ రోజు ఇంకొక 500 సెంటర్స్ మనము కొత్తగా చేసే కార్యక్రమానికి ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం. బహుశా కార్పొరేట్ వ్యవస్థలో కూడా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం చేయడం దేశంలోనే
మొత్తం మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం. సో దీనికి ₹1,00,000 రుణమాఫీ కొరకు ఈరోజు మన చేవెళ్ల నియోజకవర్గానికి 11,086 మందికి 69 కోట్ల రూపాయలు, సుమారు 69 కోట్ల రూపాయలు శాంక్షన్ మంజూరు కావడం జరిగింది. బ్యాంకులలో దీనికోసం రైతులకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా కలెక్టర్ కార్యాలయం లోపల రైతులకు రుణమాఫీ గురించి హెల్ప్ డెస్క్ కూడా పెట్టిండు. సహకార బ్యాంకులు, ఇతర కమర్షియల్ బ్యాంకులు అందరి సహకారంతో కలెక్టర్ ఆఫీసులో మరి హెల్ప్ డెస్క్ కూడా పెట్టిండు. ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా పోయి కలెక్టర్ కార్యాలయం లోపల ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏది ఏమైనా మరి ఆగస్టు 15 వరకు పూర్తిగా ₹2,00,000 రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. రంగారెడ్డి జిల్లాలో 4 మండలాలు వస్తాయి. చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి. 10,134 మంది రైతులకు 54,62,00,000. నవాపేటలో 2,952 మందికి లబ్ధిదారులకు 14,51,10,747 రూపాయలు ఇవ్వడం. ఈ రోజుతో ₹1,00,000 రుణమాఫీ ₹1,00,000 మిగతాది ఎప్పుడు? మిగతా 15 వరకు అందరికీ ఇస్తుంది.